పల్లవి సార్ నాది. మా హస్బెండ్ పేరు వేణుగోపాల్ అండి. సివిఆర్ కుమార్ ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన బర్త్డే సందర్భంగా ఆయన సిఐటీలో పనిచేస్తారు. వాళ్ళు ఏదో జిఎం ఆఫీస్కి మెమోరాండం ఇవ్వడానికని వెళ్ళింది సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళు 4-5 ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళేసి ఇక్కడ కూర్చున్నారు. అబ్బాయిది బర్త్డే అయినా ఆయన కూడా సివిఆర్ కుమార్ ఆయన కూడా వచ్చేసింది. మాట్లాడుకుంటున్నారు అంతే. నేను లోపల ఈ రూమ్ లో నేను ఉన్నాను. వాళ్ళు ముందు మాట్లాడుకుంటుండ్రు. రోడ్ అవతల బైక్స్ పార్క్ చేసుకున్నారు. పార్క్ చేసుకుంటే వీళ్ళు ఏం చేసిండ్రు, కారు హార్న్ కొడతాను. స్పీడ్ గా హార్న్ కొడతా ఉన్నారు. కారు హార్న్ కొడితే మా హస్బెండ్ పోయి చూసరికి ఏమున్నది, రోడ్ అవతల ఇంకొక లారీ కూడా పాస్ అయిపోతుంది. అయితే ఎదురుగా ఒక వెహికల్ వస్తే ఆ వెహికల్ తప్పించబోయి వీళ్ళు ఈ బైక్స్ కి ఢీ కొడితే అది బైక్స్ చూసుకోవా అన్నందుకు మా హస్బెండ్ ని లంజ కొడక నీ పెళ్ళాం డాష్ అన్ని పార్లమెంట్ లాంగ్వేజ్ బూతులు తిట్టి కథం దిగిండ్రు. ఏంది కరెక్ట్ మంచిగా మాట్లాడన్నందుకు మా హస్బెండ్ ని కొట్టిండ్రు. నన్ను కొడుతుండ్రంటే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కథ 3-4 వచ్చి కొడతానే ఉన్నారు. సార్ ఏం జరుగుతుంది, ఈరోజు సౌండ్ అవుతుందని నేను బయటకు పోయేసరికి నా ఎండ్రకలు బట్టి మొత్తం పీకిండ్రు సార్. నేను మధ్యలో పోయినందుకు ఆపినందుకు నా మెడల్ బట్టి మొత్తం పిసుకుతాయి. ఇవన్నీ స్వెల్లింగ్స్ వచ్చినాయి సార్. చూడండి, చెయ్యి మీద మొత్తం గీకేసిండ్రు. నైటీ ఉన్నది, నైటీ మొత్తం చింపేసింది సార్. నైటీ ఈ మొత్తం ఈ మెడల్, ఈ 2 మెడలు స్వెల్ వచ్చేసినాయి సార్. ఎంట్రకలు మొత్తం పీకేసింది సార్. మొత్తం నైటీ మొత్తం చింపేసింది. ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్లని ఇంట్లో ఉన్న ఈ రకంగా చూడండి, ఈ రకంగా ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్లకి కూడా సెక్యూరిటీ లేనప్పుడు అసలు ఎవరు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? టీఆర్ఎస్ గుండాల మాదిరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని కూడా అట్లా చేస్తే ఏందన్నట్టు చెప్పండి. ఇది నేను అడుగుతున్నా, ఎవరిని ఎమ్మెల్యేని అడుగుతున్నా, ఎవరిని ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరి చూసి వాళ్ళు అట్లా చేస్తారో నాకు అర్థమవుతుంది. వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడిది? ఇంట్లో వాళ్ళని అంతమంది మొగుళ్ళని కొట్టి ఒక ఆడపిల్ల మీదకి వచ్చిందంటే ఇది ఏంటి అసలు? నేను ఆ ఎమ్మెల్యేని సూటిగా ప్రశ్నిస్తాను. నేను ఆ గుండెలు అట్లాంటి గుండాలు ఎందుకు ఉంచుకున్నాడు? ఊరి మీద ఆంబోతుల్లా ఉన్నారు. వాడి పేరు శ్రీనివాసరావు అట, గట్టేట కార్పొరేటర్ అయితుంది, తోడకూర కట్ అవుతుంది. ఎవడైతుందండి? ఇంట్లో ఉన్న ఆడపిల్లని ఇష్టం వచ్చని మాట్లాడతారా? వాడు ఎవడు సార్? ఆ రోడ్ మీదకి వచ్చి ఎక్కడైతే వాడు అన్నాడో రోడ్ మీదకి వచ్చి నా కాలు పట్టుకుని క్షమాపణ అడగాలి. అప్పటిదాకా ఊపునేదే లేదు. నేను కూడా రోడ్ మీదకి వచ్చి ధర్నా అవుతా సార్. ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని అట్లా చేస్తే ఊపుంటారా? ఇవాళ నాదైంది, రేపు ఇంకోది అవుతుంది సార్. వాళ్ళ ఇంట్లో భర్తలు ఉన్నారు, ఏమన్నా ఉంటారు, రోడ్డు మీద ఇండ్లు ఉన్నాయి, అట్లనే చేస్తారా సార్? కాకపోతే ఏమైనా చేయొచ్చా? ఒక భర్త ఉంటాడు, అంతమంది మొగళ్ళ వాళ్ళందరినీ కొట్టి సినిమానా ఇదేమన్నా? చెప్పండి. నేను సూటిగా ప్రశ్నిస్తాను. వాడు ఎవడో కార్పొరేటర్ డిస్మిస్ చేస్తాడా? ఏం చేసుకుంటారో కార్పొరేటర్లట టీఆర్ఎస్ లు సింగరేణి క్వార్టర్లలో సింగరేణి ల్యాండ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.